నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం ప్రియులు గడ్డుకాలం చూశారు. తాగాలంటే నాణ్యమైన మందు ఉండేది కాదు. పోనీ అదైనా పర్లేదనుకుంటే ధరలు ఆకాశాన్ని అంటేవి. ఏ పని మీదో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఊరికి వెళ్ళిన ఇతర రాష్ట్రాల వాళ్ళకి సాయంత్రం సేద తీరాలని ఏ బాటిలో కొనుక్కుందామని వైన్ షాప్కి వెళ్తే ఎక్కడ కని విని ఎరుగని లోకల్ బ్రాండ్లు కనిపించేవి. పోనీ ఏదైనా బారుకి వెళితే అక్కడ కూడా వాళ్ళకి కావలసిన బ్రాండ్ దొరికేది కాదు. ఆంధ్రాకి రావడం పనిష్మెంట్లా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది. పోనీ వచ్చేటప్పుడే కావాల్సిన సీసాని కూడా తెచ్చుకుందామంటే బార్డర్లో పట్టుకునేవాళ్ళు. ఎక్కడో దాచి ఒక్క బ్రాండెడ్ సీసాని బార్డర్ దాటిస్తే గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ చేసిన పుష్ప రేంజ్లో ఫీల్ అవ్వాల్సి వచ్చేది. ఇదంతా ఖచ్చితంగా రాష్ట్రం ఇమేజ్ పైన పడింది. దానికి తోడు లిక్కర్ నగదు ద్వారానే అమ్మడం పలు విమర్శలకు దారితీసింది. ఆ డబ్బు పెన్షన్లు ఇవ్వడానికి వాడామని ఆ ప్రభుత్వం అంటే, కాదు సొంతానికి వాడుకున్నారని ప్రతిపక్షం అనేది. జనం ఈ లిక్కర్ పాలసీ వల్ల విసుగెత్తిపోతున్నారు, చిరాకు పడుతున్నారు అని అంటే తన లక్ష్యం నెరవేరుతున్నట్టుగా ఫీల్ అయ్యేది వైకాపా అధిష్టానం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీనంతా రివర్స్ అయింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తామంటూ ప్రకటించారు. నాణ్యత, తక్కువ ధర రెండూ ఎలా పొసుగుతాయో జనం అడగరనేది ప్రభుత్వం నమ్మకం కావచ్చు. నాణ్యత పెంచామని చెప్పడాన్ని అర్థం చేసుకోవచ్చు. ధర తగ్గించడం దేనికి అంటే కావాల్సినంత తాగమని ఉసిగొల్పడమే కదా. ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకంపై వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయినట్లే కదా. రేట్ ఎక్కువ పెడితే అర సీసా తాగేవాడు పావు సీసా కాపే అవకాశం ఉంటుంది. రేటు తగ్గిస్తే పావు సీసా తాగేవాడు సైతం ఫుల్ బాటిల్ తాగే ఉత్సాహం చూపించొచ్చు. అప్పుడు ఎవరికి నష్టం? ఎంత నాణ్యమైన సరుకైనా డోస్ ఎక్కువైతే లివర్ పాడవడం ఖాయం. పైగా దీనివల్ల వీధికొక బెల్ట్ షాప్ వచ్చేస్తుంది. టార్గెట్లు పెట్టుకుని మద్యం అమ్మకాలు చేస్తారు. మద్యం వాడకం పెరిగితే అనారోగ్య సమస్యలతో పాటు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. మళ్లీ అదంతా ప్రభుత్వం మీద ఆరోగ్యశ్రీ రూపంలోనో లా అండ్ ఆర్డర్ విషయంలోనో అదనపు భారమే. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త. రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. జలగా మరగా మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా. మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. నాణ్యమైన సరుకు తక్కువ ధరకి ఇవ్వడం నిజమనుకుంటే మద్యం మీద సబ్సిడీ ఇస్తున్నట్టు అనుకోవాలి. అంటే అది కూడా సంక్షేమ పథకంలో భాగమన్నమాట. ఖజానాపై భారమే అన్నమాట. సరే, మద్యం చీప్ అయిపోతే సినిమా టికెట్ మాత్రం కాస్ట్లీ అయిపోయింది. పెద్ద సినిమాల నిర్మాతలు ఇలా అడగగానే అలా టికెట్ రేట్లు పెంచేస్తూ జీవో జారీ అయిపోతోంది. ఒక్క సినిమాతో ఇది ఆగదు. రాబోయే అన్ని సినిమాలకి ఇదే వరమిస్తూ వెళ్ళాలి. 99 రూపాయల మద్యం తాగిన వాడికి సినిమా చూడాలనిపిస్తే 400 పెట్టాలి. అంటే వినోదం మద్యం కంటే ఖరీదైన పరిస్థితి. మద్యం విషయం పక్కన పెట్టి అసలు ఈ టికెట్ రేటు పెరుగుదల వల్ల ఏమవుతుందో ఒకసారి చూద్దాం. పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడే జనమంతా సినిమా హాల్ వైపు చూస్తారు. ఆ సమయంలో టికెట్ రేట్లు 400, 500 అన్నట్లుగా ఉంటే జంకుతారు. టాక్ ఏమాత్రం తేడా కొట్టినా రెండో రోజే ఎవ్వడూ రాడు. అంతేకాదు, సినిమా అంటే ఖరీదైన విషయం అని మధ్యతరగతి ప్రజల మైండ్లో పడిపోతుంది. దాంతో ప్రత్యామ్నాయ వినోదాన్ని వెతుక్కుంటున్నారు. చిన్న సినిమాల టికెట్ రేట్లు అంత ఉండవన్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాలకు ఆడియన్స్ లేకపోవడానికి కారణాల్లో ఇదొకటి. బెంగళూరులో ఇదే జరిగింది. గతంలో సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. తెలుగు సినిమాలు కూడా అద్భుతంగా ఆడేవి. టికెట్ రేట్లు పెంచుకుంటూ పోయి 1000 రూపాయలకు అంతకంటే ఎక్కువకు కూడా అఫీషియల్గా అమ్మడం మొదలుపెట్టేశారు. క్రమంగా జనానికి సినిమా దూరమైపోయింది. ఇప్పుడు కర్ణాటక మార్కెట్ మునుపటంత లేనేలేదు. తెలుగుకి కూడా ఆగతి పట్టించేట్టున్నాయి ఈ టికెట్ రేట్లు పెంచడాలు. చీప్గా మద్యం పంపకాలు, కాస్ట్లీగా సినిమా టికెట్ ధరల పెంపకాలు రెండూ మంచివి కావు.
ఒకటి ప్రజల ఆరోగ్యం మీద, రెండోది సినిమా వ్యాపారం మీద నెగిటివ్ ప్రభావమే చూపిస్తాయి. ఒక ప్రభుత్వం అమలు పరిచిన విధానంలో ఉపయోగపడేది ఉంచుకుని తేడాగా ఉన్నదాన్ని సరిచేయవచ్చు, కానీ అన్నింటినీ పూర్తి భిన్నంగా చేయాలనుకోవడం హర్షించే ఫలితాలు ఇవ్వవు. మద్యం విషయంలో అయినా, సినిమా టికెట్ల రేట్ల విషయంలోనైనా ఏకపక్షంగా కాకుండా ప్రభుత్వం ఇతర విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి మంచిది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.